ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోబు గ్రంథము 5వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఎలీఫజు తన మాటల్ని కొనసాగిస్తున్నాడు. యోబును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నీవు మొరపెట్టినప్పుడు నీకు ఉత్తరం ఇయ్యగలవాడు ఎవడు? పరిశుద్ధ దూతులలో ఎవని తట్టు నువ్వు తిరుగుదువు? దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూఢులు నశించుదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఎలీఫజు యొక్క ఉద్దేశం ఏంటంటే, యోబును దేవుడే కొట్టాడని, దేవుడే కొట్టగా ఇక అతనికి సహాయం చేసేవారు ఎవరుంటారు? ఎలీఫజు యొక్క మాటలు జనరల్గా ఉన్నాయి. అంటే ఈ మాటలన్నీ యోబుకు వర్తించినా వర్తించకపోయినా అందులో ఉన్న సత్యము సమాజానికి ఒక హెచ్చరికగా ఉంది. ఎలీఫజు ఈ 5వ అధ్యాయంలో పలుకుతున్నటువంటి మాటలన్నీ కాకపోయినా ఒక 2-3 మాటల్ని నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. అందులో మొదటిది 7వ వచనం. నిప్పురవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. నిప్పురవ్వలు పైకి ఎగురుతున్నట్టుగా నరులు శ్రమ పొందేదానికే పుడుతున్నారు అంటున్నాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం కూడా ఇదే మాట సెలవిస్తోంది. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోనట్లు వాడు నిలవక పారిపోవును. ఏదేను తోటలో మన పితరుడైనటువంటి ఆదాము ఆహ్లాదకరమైనటువంటి చక్కటి తోట అనుభవంలో దేవుడు ఉంచాడు. అయితే పాపం ప్రవేశించిన తర్వాత నరునికి శ్రమ ప్రారంభమైంది. దైవజనుడైన మోషే ప్రార్థనలో 90వ కీర్తనలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములని, అయితే అధిక బలం ఉంటే 80 సంవత్సరములని, అయినా కూడా వాటి వైభవం అంతా ఆయాసమే అన్నాడు కదా. మనిషి నడివీధిలో ప్రజల ఎదుట గొప్ప వైభవాన్ని కనపరుస్తూ ఉంటాడు. దాని వెనుక ఎంతో కొంత ఆయాసం ఉంటుంది. పరమార్థ జ్ఞాని అయిన ప్రసంగి మాటలు వినండి. 2వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడు? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు, రాత్రి అందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు, ఇదియు వ్యర్థమే. ఏంటి నిరీక్షణ లేకుండా ఉన్నట్టుగా ఈ మాటలన్నీ వినబడుతున్నాయి అనుకుంటున్నారా? శ్రమ అనుభవించినా పర్వాలేదు, కానీ అనుభవిస్తున్న శ్రమ వృధా కాకుండా మనం జాగ్రత్త పడితే పరలోకం ప్రాప్తిస్తుంది. అపోస్తుల కార్యములో 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. లోకములో ప్రతి నరుడు ఏదో రకమైన శ్రమ అనుభవిస్తాడు, కానీ వాడికి నిరీక్షణ ఏది లేదు. దేవుని పిల్లలుగా మనం శ్రమ అనుభవించినప్పటికీ ఇదిగో ఇంత గొప్ప నిరీక్షణ గల వారమై మనమున్నాం. ఇక ఎలీఫజు మాటల్లో 11వ వచనం నేను చదువుతున్నాను. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తను. దుఃఖపడేవారు ధన్యులని, వారు ఓదార్చబడతారని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రభు చేసిన ప్రసంగంలో తొలి మాటలు మనం వింటాం కదా. అయితే కీర్తనకారుడైనటువంటి దావీదు కూడా అంటాడు, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎలీఫజ్ అంటాడు, అయితే జ్ఞానులను వారి జ్ఞానంలోనే ఆయన పట్టుకుంటాడు. దీని అర్థం ఏమిటి? కుట్రలు కుతంత్రాలు చేసేవారు వారి జ్ఞానంలోనే దేవుని ద్వారా పట్టబడతారు. దీనులను, దరిద్రులను, దుఃఖాక్రాంతులను, నలిగిన వారిని ఉజ్జీవింపచేయటానికి ఆయన ఎప్పుడూ వారి మధ్యలో నివసిస్తూ ఉంటాడు. ఎలీఫజు మాటల్లో ఎంతో కొంత జ్ఞానం కనబడుతుంది, కానీ సమయోచితమైన జ్ఞానం మాత్రం కనబడడం లేదు. మీరు 18-19 వచనాలు గమనిస్తే ఎలీఫజు మాట్లాడుతుంటాడు, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఎంత అద్భుతకరమైన మాట కదా. ద్వితీయోపదేశ కాలంలో దేవుడు తానే వాగ్దానం ఇచ్చాడు 32వ అధ్యాయంలో, గాయపరచువాని నేనే, స్వస్థపరచువాని నేనే, మృతి నొందించువాని నేనే, బ్రతికించువాని నేనేనని. గుణపరచుటకో, బాగు చేయుటకో, పరివర్తన నొందించుటకో దేవుడు గాయపరిచినప్పుడు ఏ మానవుడు బాగు చేస్తాడు? గిలాదులో గుగ్గిలము లేదా? నా ప్రజలకెందుకు స్వస్థత కలగట్లేదు? ఇది ఎవరి ద్వారా బాగుపడే అంశం కాదు. అందుకే హోషేయ ప్రవక్త అంటాడు, ఆయనే మనల్ని చీల్చివేశాడు, ఇదిగో రండి, ఆయనే మనల్ని స్వస్థపరచును. దేవుడు గాయపరిచి అటు పిమ్మట దేవుడు స్వస్థపరిస్తే
ఒక జీవితం ఎలాగుంటుందో ప్రవక్త అయిన యెషయా 30వ అధ్యాయంలో 26వ వచనంలో ఇలా అంటున్నాడు. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. శ్రమ పడుతున్నప్పుడు, శోధించబడుతున్నప్పుడు, నింద, అవమానము, దుఃఖము, కన్నీరు కలిగినప్పుడు, అయితే ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా 10 దినములు శ్రమ కలుగును అన్నట్టుగా ఆ పరిపూర్ణత ముగిసిన తర్వాత శోధించబడిన పిమ్మట నేను సువర్ణముగా మార్చబడతాను అన్నట్టుగా, ఇదిగో యెషయా 30:26 వచనంలో మనం చదివిన మాట, యోబు ఆ శ్రమ పిదప కలిగినటువంటి వైభవంలో మనం చూస్తాం. ఇక ముగించే ముందు ఎలీఫజు యొక్క మరొక మాట జ్ఞాపం చేస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో 19వ వచనం, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. కుమారులు మరణించారు, కుమార్తెలు మరణించారు, గొర్రెలు పాడైపోయాయి, ఒంటెలు పాడైపోయాయి, ఇక ఎద్దులు, గాడిదలు. చివరికి యోబు శరీరం క్షీణించింది. ఎలీఫజు బాగానే లెక్క పెట్టాడు. లేదా అక్కడే రాయబడినటువంటి 20-21 వచనాలు గమనిస్తే, క్షామము, మరణము, యుద్ధము, ఖడ్గము, నోటి మాటలు, అలాగే ప్రళయం. ఈ ఎలీఫజు మాటలకు ఆధారంగా మరొక మాట సామెతలో రాయబడింది 24వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఒక్కో అపాయం, ఒక్కో శ్రమ నీతిమంతుని పడద్రోస్తుంటే 7 మార్లు పడినను నీతిమంతుడు తిరిగి నిలబడతాడట. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అయినను వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించునని మనం ఎరిగి ఉన్నాం. ఎదుటి వారితో పోలుస్తున్నప్పుడు మన జీవితంలో వచ్చిన శ్రమ చాలా గొప్పది అని మనం అనుకుంటాం, కానీ ఎదుటివాడు అలాగనే ఆలోచిస్తుంటాడు. అపోస్తలుడైన పౌలు సంఘానికి ఏం నేర్పిస్తున్నాడు చూడండి. కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 13వ వచనంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగజేయును. మీ ఇంటి వస్తువులు చూడగా ఏవి తక్కువ కాకుండాను మీ నివాసమునకు క్షేమం కలుగునట్లుగాను దైవ కృప మిమ్మల్ని చక్కగా నడిపించునుగాక. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అభిషేకము, సహవాసము మీకు తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యూ.